నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీ అంటే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులే కొంతమంది చుక్కలు చూపిస్తున్నారనేటువంటి టాక్ వినిపిస్తోంది. ఇందుకీ చుక్కలు చూపించినటువంటి ఆ అభ్యర్థి ఎవరు, ఏ నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఈ అంశానికి సంబంధించి మరెన్నో విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీటీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే లత గారు. నమస్తే. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీ అభ్యర్థులే చుక్కలు చూపిస్తున్నారు. సో అందులో ప్రకాశం జిల్లాకు సంబంధించిన అభ్యర్థి ఉన్నారనేటువంటి టాక్. సో మరి ఇప్పుడు ఏంటి ఎలా ఉంది పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది, మీరు ఏమంటారు దీనికి సంబంధించి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ నియోజకవర్గం వెళ్తే ఆ నియోజకవర్గంలో క్యాండిడేట్లు ఎవరైనా ఎదుక్కునే పరిస్థితి ఉంది. సరే, ఏదో ఎదుక్కోనైనా పక్కన నిలబెట్టుకుంటున్నారు. కానీ ఈ విచిత్రంగా ఏంటంటే ఆ నియోజకవర్గంకి వెళ్ళినా కూడా అద్దంకి నియోజకవర్గం, ఆ నియోజకవర్గం మీదుగా కొన్ని విలేజ్లు అవంతా బస్సు యాత్ర నడుస్తుంటే కూడా పాణ్యం ఓకే అద్దంకి నియోజకవర్గ అభ్యర్థి పాణ్యం హనిమిరెడ్డి ఆయన అసలు అడ్రస్ లేరు. సో ఎప్పుడు కూడా ఆ లీడర్ అక్కడ అంటే ఒక నియోజకవర్గానికి అక్కడ లీడర్ వస్తున్నాడు అంటే ఆ పార్టీ అధ్యక్షుడు వస్తున్నాడు అని అంటే ఆ నియోజకవర్గం కంటెస్ట్ చేయబోయే ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన వ్యక్తి అక్కడ ఉండాలి. హనిమిరెడ్డి గారు మిస్సింగ్. సో ఆయన లేరు. ఆయన ఉండాలి, పార్టీ కార్యకర్తలు ఉండాలి, జనం ఉండాలి, అధ్యక్షులు వస్తున్నారంటే అసలు నియోజకవర్గానికి ప్రకటించిన క్యాండిడేటే లేనప్పుడు ఇంకా ప్రజలేముంటారు, నాయకులు ఏమొస్తారు, కార్యకర్తలు ఎవరు వస్తారు? సో మొత్తం మిస్సింగ్ అనమాట. ఎవరు కూడా లేకుండా పోయారు. అంటే ఆయనకి అంటే టికెట్ అనౌన్స్ చేసినప్పుడు కూడా ఆయన లేరు, ఆయన కనపడడం లేదు. సో 3-4 days ఆయన వెతికి ఆయన తీసుకొచ్చి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 3 రోజులు కూడా ఈయన కనపడలేదు. నోటిఫికేషన్ వచ్చి ఈయన క్యాండిడేట్ అని అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఆయన కనపడలేదు. సో మళ్ళీ ఆయన తీసుకొచ్చి ఒక 3 రోజులు 4 రోజులు ప్రచారం చేయించి అంటే మొత్తం తిప్పి పంపించారు. అంటే ఆయనకి ఆ నియోజకవర్గంతో సంబంధం లేని వ్యక్తి అన్న, ఆయనకి ఆ నియోజకవర్గంలో పట్టు లేదు. కానీ దీనిలో ఏంటంటే వైవి సుబ్బారెడ్డి గారి బిజినెస్ పార్ట్నర్. సో ఆ ఒక్క అర్హత ఆయనకి అక్కడ కలిసి వచ్చింది. కానీ అది కూడా ఆయనకి ఎలా డౌట్ అంటే వీళ్ళకి బిజినెస్ లావాదేవీల్లో రావాల్సిన అమౌంట్స్ ఉంటాయి కదా, దానికి బదులు ఇక్కడ సీట్ ఇచ్చారు, నన్ను ఆ రకంగా వాడుకుంటున్నారు అనే ఒక డౌట్ ఆయనకు ఉంది. కాబట్టి ఆయన ఇక్కడ స్థానంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికే కానివ్వండి, ఆ పార్టీతో కలిసి పనిచేయడానికే కానివ్వండి సుముఖంగా లేరనేది ఒక నడుస్తుంది. సో ఖచ్చితంగా అదేనేమో అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే అక్కడ కనపడినప్పుడు క్యాండిడేటే ఉండనప్పుడు నాయకుడు వచ్చాడు, పార్టీ అధ్యక్షుడు వచ్చాడు, మిస్సింగ్ అయ్యారు కదా. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా కూడా వీళ్ళ ఉద్దేశాలు ఆయన గ్రహించాడేమో, అందుకే ఎందుకు నాకు ఈ సీటు వద్దనుకుంటున్నాడేమో, ఓడిపోతాం నన్ను అంటే నాకు రావాల్సిన బిజినెస్లో రావాల్సిన మనీని వీళ్ళు నాకు సీట్ అంటగట్టి సో మళ్ళీ ఇప్పుడు నాతో ఖర్చు పెట్టి ఏదో నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నట్టు నాకెందుకు ఈ సీట్ అనుకోవటమా. సో ఇలాంటి ఏదేదో జరిగింది కాబట్టి ఆయన వెళ్ళిపోవటం జరిగింది. అది కూడా కాకుండా ఇప్పుడు మళ్ళా కొన్ని చోట్ల అంటే స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఉండటం బట్టి కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం క్యాండిడేట్లు స్ట్రాంగ్గా ఉండటమే కానివ్వండి, దానికి మళ్ళా మార్పులు చేర్పులు చేద్దామనే ఆలోచనే కానివ్వండి. ఎందుకంటే ఆ స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఎదుర్కోవాలనుకున్న నాయకులు అందరూ కూడా అంటే ఆ స్థాయి కలిగి ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళే మారిపోయారు కదా, పార్టీ మారిపోయారు. తెలుగుదేశంలోకే కానివ్వండి, జనసేనకే కానివ్వండి, బీజేపీకే కానివ్వండి, కాంగ్రెస్లో కూడా. సో వైఎస్ఆర్సీపీ నుంచి అయితే ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీలో నుంచి మారిపోవటం అనేది మనం వింతగానే ఉంది. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరగలేదు. అంటే ఓడిపోతే మారిపోయే వాళ్ళని చూసాం, కానీ ఇప్పుడు అధికారంలో ఉంది వైసీపీఏ. సో రేపు మళ్ళా గెలుస్తుందేమో అనే ఒక ఇది కూడా లేదు. ఎందుకు అందరూ మారిపోవటం అనేది జరుగుతూ ఉంది. సో అట్లాగే ఇతనికి కూడా ఒక ఓడిపోతాం అనేది అద్దంకి ఎమ్మెల్యే క్యాండిడేట్కి కూడా హనిమిరెడ్డికి కూడా ఓడిపోతామనే ఒక భయంతోనే ఏమో ఆయన కూడా ఎందుకు నాకు ఈ సీటు అవసరం లేదు అనే ఆలోచనలో ఉన్నట్టే మనకు కనపడుతుంది. సో ఇంకా ఇప్పుడు వాళ్ళు ఇంకా వీళ్ళు వెనకడిగేసే కొద్దిగా ఆయన క్యాండిడేట్లు ఎత్తుక్కునే టెన్షన్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇప్పుడు క్యాండిడేట్లు కూడా దొరకాలి కదా. సో ఎందుకంటే స్ట్రాంగ్ పర్సన్స్ ఉంటే వాళ్ళని ఎదుర్కొనే శక్తి కూడా వీళ్ళకి లేకపోతే రేపు పొద్దున
కష్టమని అట్లీస్ట్ మనం క్యాండిడేట్లనైనా నిలబెట్టాలనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి తలపట్టుకున్నట్టే కనపడుతుంది. క్యాండిడేట్లు ఎత్తుక్కునే దీనిలో ఉన్నాడు. కొన్ని చోట్ల మార్చే అవకాశాలు ఉన్నాయంట. అంటే అటు ఇటు షఫుల్ చేస్తున్నాడు కొంతమందిని. ఇవన్నీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఓకే. సో అంటే ఇది ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. వైసీపీ అభ్యర్థుల్ని మార్చేటువంటి ఆలోచనలోనూ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఎందుకంటే చాలామంది వైసీపీ టికెట్స్ వద్దు అన్నా కానీ వాళ్ళకి ఇచ్చారు. అట్లీస్ట్ మీరు అభ్యర్థులుగా ఉండండి అని చెప్పేసి అని కూడా అనేది ఒక వార్త. దాని గురించి ఏమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు క్యాండిడేట్లు దొరకని చోట ఏం చేస్తారు? ఇప్పుడు అన్ని చోట్ల ఇప్పుడు ఆయన బస్సు యాత్ర చేస్తున్నారు. సిద్ధం బస్సు యాత్ర జరుగుతుంది. సో ఆయన ఏ జిల్లాలో అడుగు పెడితే నెల్లూరులో అడుగు పెడితే నెల్లూరులో నుంచి నాయకులు వెళ్ళిపోయారు. ఆయన ముందే ఆయన ఆ నియోజకవర్గం అక్కడ ఉన్నారు, ఆయన 2 రోజులు అక్కడ క్యాంప్లో ఉన్నారు అని తెలిసినా కూడా వెళ్ళిపోయారు అని అన్నప్పుడు మనకు అర్థమవుతుంది కదా, ఆ నాయకుడి మీద ఆ పార్టీ మీద వాళ్ళకి నమ్మకం లేదు. సో ఇప్పుడు బతిలాడుకోవాల్సి వస్తుంది కదా ఎవరినైనా కూడా. మేము సీట్ ఇస్తాం రండి అనే విధంగానే వీళ్ళు ఎంత చెప్తున్నా కూడా రాకుండా ఉండటమే కానివ్వండి, వచ్చిన వాళ్ళకి బిజినెస్ పార్ట్నర్స్లో ఇట్లా ఉన్న వాళ్ళకి తీసుకొచ్చి సీట్లు అంటకట్టడమే కానివ్వండి, వాళ్ళకి సంబంధం లేని నియోజకవర్గాల్లో తీసుకొచ్చి పెట్టడమే కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే కూడా అంటే ఇప్పుడు మనం ఒక హనుమిరెడ్డిది ఒక్కటే చూడటం కాదు తెలిసింది, కానీ మిగతా ఎంతమంది ఉన్నాయో ఇలాగా 175 సీట్లలో ఇట్లాంటి వాళ్ళకి ఎంతమందికి చేశారో కూడా మనకు తెలియట్లేదు కదా. ఖచ్చితంగా వాళ్ళ అవసరం కోసం హనుమిరెడ్డి లాంటి వాళ్ళని బిజినెస్ పార్ట్నర్స్గా ఉన్న వాళ్ళని తీసుకొచ్చుకొని వాళ్ళు అక్కడ ఏదో సీట్ ఇచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన మనీలో ఏదో ఇచ్చేయటం ఆయన గ్రహించబట్టే ఆయన దూరం అయ్యాడనేది అంటున్నారు. ఖచ్చితంగా అలాంటివే జరిగే ఉంటాయి. అలాంటి క్యాండిడేట్లను ఎత్తుక్కొని వీళ్ళు బిజినెస్ లావాదేవీ ఫ్రెండ్స్ని తీసుకొచ్చుకొని పెట్టుకోవటం జరుగుతుంది. వాళ్ళు కూడా నిలబడటం లేదు ఆఖరికి. అవును. సో యాక్చువల్లీ ఎప్పుడైతే ఈ క్యాండిడేట్స్ గురించి చెప్తూ వచ్చారో అప్పుడే మాకు టికెట్ వద్దు అని, మేము ఇక్కడైతే పోటీ చేయమని కూడా చాలా వార్తలు ఇలాంటి మాట్లాడినారు వైసీపీ అభ్యర్థులు అనేది టాక్ వినిపించింది. ఈవెన్ కడప ఎంపీ స్థానం కూడా మార్చేటువంటి అవకాశం ఉందని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అవినాష్ రెడ్డిని కాకుండా ఆ ప్లేస్లో అభిషేక్ రెడ్డిని నిలబెట్టేటువంటి ఆలోచనలో కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్. మరి దాని గురించి ఏమంటారు? ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే షర్మిల గారు గట్టిగా చెప్తున్నారు, వివేకానంద రెడ్డి గారిని చంపిన హంతకుడిని వెంటబెట్టుకొని తిరిగే వాళ్ళకి ఓటేస్తారా అని క్వశ్చన్ చేస్తున్నారు కడప ప్రజలని. అలాంటప్పుడు ఆ సీటు ఖచ్చితంగా ఓడిపోతాం, సో మనం మారిస్తే బెటరా అనే ఆలోచనలో కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఉండొచ్చేమో. సరే ఏం చేసినా నువ్వు ఇన్ని సంవత్సరాలు ప్రోత్సహించింది మర్చిపోతారా ప్రజలు? సో నీ హయాంలో 5 సంవత్సరాలు కూడా ప్రోత్సహించావు కదా, 5 సంవత్సరాలు ఆయన్ని అరెస్ట్ చేయనివ్వకుండా అడ్డం పడతా ఉన్నావు కదా. సో ఇవంతా ప్రజలు మర్చిపోరు కదా. నువ్వు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ప్రజలకైతే తెలుసు వైసీపీకి అయితే ఓటు వేయకూడదు అనేది. రేపు ఖచ్చితంగా కడప ప్రజలు కూడా దాని ఆలోచనలోనే ఉన్నారు. ఎందుకంటే సొంత కుటుంబంలో వాళ్ళని హత్య రాజకీయాలు మీరు ప్రోత్సహించి చేస్తున్న విధానమే చూస్తుంటే సునీత గారు బహిరంగంగా చెప్తున్నారు ఎవరు చంపారు ఏం చేశారు అనేది. సో అలాంటప్పుడు ఖచ్చితంగా అయితే మటుకు జగన్మోహన్ రెడ్డికి కడపలో కూడా చుక్కలు చూపిస్తారు. సో అసలు జగన్మోహన్ రెడ్డికి నిజంగానే వైసీపీ అభ్యర్థులకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థులు, అందులో ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థి అయితే చుక్కలు చూపిస్తున్నాడు అనేది వార్త బాగా సోషల్ మీడియాలో రన్ అవుతోంది, వైరల్ అవుతోంది. సో ఆయన దానికోసం కొంతమంది అభ్యర్థులు అంటే ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు, ఎంపీ అభ్యర్థులు కావచ్చు మార్చేటువంటి ఆలోచనలో ఉన్నారు అనేటువంటిది టాక్. సో దానికి సంబంధించి కూడా న్యూస్ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. సో మరి ఏం జరుగుతుంది, వైసీపీ అభ్యర్థులు మారుస్తుందా, జగన్ ఆలోచనలోనే ఉన్నారేంటనేది చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్ లత గారు. థ్యాంక్ యూ.